జై శ్రీరామ్. అందరికీ ఈ సోమవారం గురించి తెలిసిందే. సోమవారం మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం చాలా పవిత్రమైన, అత్యంత పవిత్రమైన రోజుగా ఇది పరిగణింపబడుతుంది శివయ్యకి ప్రీతికరంగా. సో ఈరోజు అభిషేకాలు, ఉపవాసాలు, పూజలు ఇవన్నీ చేస్తే కూడా చాలా మంచి మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. మంచి ఆరుద్ర నక్షత్రం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రం ఇది. సో ఈరోజు మా కాలనీ టెంపుల్లో, శ్రీ నాగలింగేశ్వర స్వామి టెంపుల్లో పొద్దునుంచి సాయంత్రం, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అభిషేకాలు, పూజలు, పారాయణాలు చాలా బాగా జరిగినాయి. అయితే ఈరోజు దీంట్లో మా కన్నయ్య కూడా పాల్గొనడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్న అవైలబిలిటీలో లేకపోవడం వల్ల నేను వాడిని ఇంకా రెడీ చేసి పంపించడం జరిగింది. చూడండి, వాడు అసలు నాకైతే చిన్ని మార్కండేయుడిలాగా కనిపిస్తున్నాడు. ఏంటో నాకు వాడు డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. అక్కడ అభిషేకం చేస్తుంటే అన్నీ వాడు మంచిగా, బుద్ధిగా, జాగ్రత్తగా అన్నీ చేస్తున్నాడు. నేను చెయ్యను, నేను వెళ్ళను అని కూడా అనలేదు. వెళ్ళు నాన్న అనగానే పంచ కట్టుకొని కండు వేసుకొని వెళ్ళిపోయాడు లోపలికి. అక్కడ మామలతో కలిసి మంచిగా, మామ తాతలు అందరితో కలిసి అభిషేకాలు చేసిండు. మంచిగా పూలతో అలంకరణ చేశాడు. నాకైతే ఇది వాడు పుట్టినప్పటి నుంచి ఇంట్లో నార్మల్గా హెల్ప్ చేస్తుంటాడు, అన్నీ చేస్తుంటాడు, శ్లోకాలు వస్తే చదువుతుంటాడు. కానీ ఇలా అభిషేకం గర్భాలయంలోకి వాళ్ళ నాన్న లేకుండా వెళ్ళడం అయితే ఇదే మొదటిసారి. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇలాంటి ఇంత గొప్ప రోజున వాడు అభిషేకం చేసుకోవడం, వాడికి కూడా ఏ జన్మ ఫలితమో, ఏ జన్మ సుకృతమో అనిపించింది. సో ఇలాంటి రోజు అసలు ఎప్పుడు కూడా మనం ఎవరం కూడా మిస్ కావద్దండి. ఇంకా మిస్ అవ్వడం అనేది ఉంటే ఏదో వర్స్ట్ కేస్ తప్ప ఇలాంటి అసలు ఎప్పుడు వదులుకోవద్దు. ఇలాంటి రోజులు ఖచ్చితంగా మనం పూజలు, మనం ఎంత వీలైతే అంత ఉపవాసం, పూజలు, అభిషేకాలు నిర్వహించుకుంటే మన ఇంటికి, మన కుటుంబానికి, అదే దేవాలయంలో చేస్తే ఆ కాలనీ పరిసర ప్రాంతాలకు కూడా అత్యంత శుభప్రదం. జై శ్రీరామ్. అందరూ కూడా ఇలాంటివి పాటిస్తూ ఉండండి. జై హింద్.